ఆధ్వర్యంలో అజిత్ సారు, ప్రసాద్ సార్ గారి సమక్షంలో మనము ఈరోజు మదర్ తెరీసా గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరూ ఆనందంగా జరుపుకొని ఆ తల్లికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా భాషా సార్ గారిని కోరుతున్నాను. కావలి బాపూజీ నగర్లోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం మరియు బీసీ బాలికల వసతి గృహం నెంబర్ 2 అంటే 2 హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ హాస్టల్ సముదాయంలో విశ్వమాత మదర్ తెరీసా 114వ జయంతి కార్యక్రమాన్ని ఈ విద్యార్థులందరి సమక్షంలో మీ మధ్యన ఆ మహోన్నతమైన వ్యక్తికి ఆ చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి వారికి మదర్ తెరీసాకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి మదర్ తెరీసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. వారు భారతదేశ సంఘం ఇండియాని చూద్దాం ఎలా ఉందని మన దేశానికి వచ్చిన సందర్భంగా కలకత్తాలోని కొన్ని స్థావరాలను చూసి చలించిపోయి మనం ఈ భారతదేశంలోనే ఉండాలి, మన సేవలను ఇక్కడ అందించాలి అనేటటువంటి మంచి దృఢ సంకల్పంతో కలకత్తా స్థావరంగా ఏర్పాటు చేసుకుని 1950 సంవత్సరంలో భారతదేశ పౌరసత్వం తీసుకొని ఇక్కడే కలకత్తాలో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు ఆ మహోన్నతమైన వ్యక్తి. నిష్కల్మష మనసుతో కళ్ళల్లో కరుణ, దయ, దాక్షిణ్యం మెండుగా ఉన్నటువంటి మదర్ తెరీసా గారు భారతదేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత కుష్ఠరోగులు, HIV మరి ఎన్నో జబ్బులతో సతమతమవుతున్నటువంటి పరిస్థితిని చూసి చలించిపోయి ఇక్కడే వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా 123 దేశాల్లో 610 సంఘాలని ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మదర్ తెరీసా. మరి వారి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం 1962 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1972లో నెహ్రూ అవార్డు ఇవ్వడం జరిగింది. 1979లో భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. నోబెల్ శాంతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి సేవలకు గుర్తించుకొని మనము కూడా మన పరిధిలో మనం ఎంతవరకు సహాయపడాలి, ఎంతమందికి ఎన్ని విధాలుగా మన సహాయ సహకారాలు అందించాలి అనేటటువంటి దృఢ సంకల్పం, మంచి ఆశయం మన అందరూ కూడా కలగాలి. భావి భారత పౌరులు మీరు రాబో రోజుల్లో వీళ్ళు ఎంతమంది పెద్ద ఉద్యోగస్తులు అవుతారో, ఎంతమంది అధికారులు అవుతారో, ఎంతమంది సేవాభాగంలో పనిచేస్తారో ఇవన్నీ కూడా మీకు మీ చదువులు బట్టి మీ యొక్క గౌరవం పెరుగుతుంది. ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. విద్య లేకపోతే దేని కూడా పనికిరావు. ఇక్కడ మేమందరం కలిసి మీ ముందు ఉన్నామంటే మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేశాం,
విశ్రాంత ఉద్యోగులుగా మీ ముందుకు వచ్చాము. మరి మీ ముందు మాట్లాడడానికి మాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు. అది కేవలం చదువుతోనే సాధ్యమవుతుంది. మదర్ తెరిసా కుష్టి వ్యాధిగ్రస్తులకు, హెచ్ఐవి బాధితులకు, మరి మరణశయ్యపై తహతహలాడుతున్నటువంటి అప్పుడో ఇప్పుడో చనిపోయేటటువంటి పరిస్థితుల్లో అటువంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ మహాతల్లి. తర్వాత ఈ సేవలు మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 123 దేశాల్లో 610 సంఘాలు ఏర్పరిచి చేసుకొని వారి సిబ్బంది ఇప్పటికి కూడా 4000 మంది మదర్ తెరిసాలోని చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్, వాలంటీర్స్ ఇప్పటికీ పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి వాటిని మరొకసారి స్మరించుకుంటూ తర్వాత 1997 సంవత్సరంలో మదర్ తెరిసా గారు మరి జబ్బులతో ఎన్నో రకాలైనటువంటి బాధలతో మరి చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ మీరందరూ కూడా రాబో రోజుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు, మీ హార్టర్స్కి, మీ హాస్టల్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈరోజు మాకు సహకరించినటువంటి కళాశాల బాలికల వసతి గృహం వార్డన్ గారు విజయలక్ష్మి గారు, మరి బీసీ బాలికల వసతి గృహం వార్డన్ నాగేశ్వరి గారు, అట్లాగే మా రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ లెక్చరర్ రవి ప్రసాదరావు గారు, అట్లాగే మన అజిత్ బాబు గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి నాకు ఆనందం ఉంది. అందుకని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.